రైతులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ధాన్యం సహా అన్ని పంటలకు కనీస మద్దతు ధరను ఉత్పత్తి వ్యయం కన్నా 1.5 రెట్లు పెంచనుంది. దీన్ని అమలు చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. క్వింటాల్ వరి ధాన్యానికి 200 రూపాయలు పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఖరీఫ్లో ప్రధానంగా పండించే ఇతర 13 పంటలకు కూడా మద్దతు ధరను పెంచనుంది కేంద్రం. వారంలో జరగనున్న మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదం తెలపనుంది. ధాన్యం కనీస మద్దతు ధరను భారీగా పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత ఖరీఫ్ కాలంలో క్వింటాకు ధాన్యం ధరను 1750 రూపాయలకు పెంచుతూ ప్రకటన చేయనుంది. సాధారణ రకం ధాన్యంపై 200 రూపాయల మేర ధర పెరగనుంది. ప్రస్తుతం సాధారణ రకం ధాన్యం క్వింటాకు ధర 1550 రూపాయలు, ఏ గ్రేడు రకం ధర 1590 రూపాయలుగా ఉంది. దీంతో పాటుగా మరో 13 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను కూడా పెంచనుంది. దీనిపై ఈ వారంలోనే నిర్ణయం ప్రకటించనుంది. సాధారణంగా వ్యవసాయ పనులు ప్రారంభం కావడానికి ముందే ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటిస్తుంది. దాంతో ఏ పంట వేయాలన్న దానిపై రైతులకు ఒక అవగాహన కలుగుతుంది. ఈ ఏడాది మాత్రం ఖరీఫ్ పనులు ప్రారంభమైనా మద్దతు ధరను ప్రకటించడంలో ఆలస్యం చేసింది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ చేసిన సిఫార్సుల కన్నా అధికంగా ధరలు నిర్ణయించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. వివిధ పంటల ఉత్పత్తులు పెరుగుతుండటంతో ధరలు పడిపోతున్నాయని, దాంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతుండటంతో మద్దతు ధరలు పెంచాలని కేంద్రం సూచించింది. వ్యయానికి 1.5 రెట్లు అధికంగా ఉండేలా కనీస మద్దతు ధర ఇస్తామని 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించడంతో పాటు ఈ ఏడాది బడ్జెట్లోనూ ప్రకటించింది. గత వారం ప్రధాని మోదీ కూడా ఇదే విషయమై ప్రకటన చేశారు. మద్దతు ధర పెంచడంతో ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తులు కూడా భారీగా పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2017-18 సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 11.10 కోట్ల టన్నుల ఉత్పత్తి జరిగిందని, ఈసారి దీన్ని అధిగమించనుందని అంచనా వేస్తున్నారు.